ఫ్రెండ్స్, ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తాం? మనశ్శాంతి కోసం, లేక మన కోరికలు తీర్చుకోవడానికి? అంటే చదువులో బాగా రాణించాలని, మంచి ఉద్యోగం రావాలని, లేకపోతే సంసార జీవితం బాగుండాలని, లేక ఆరోగ్యం బాగుండాలని, ఇలా మన కోరికలను తీర్చుకోవడానికి వెళ్తాం. కానీ జపాన్ లో గుడి ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటే అక్కడికి వెళ్లే భక్తులు పెళ్ళై విడాకులు తీసుకోవాలి అనుకున్న వారు ఆ గుడికి వెళ్లి ఒక పేపర్ పై రాసి ఆలయంలోని టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేస్తే ఆ విడాకులు త్వరగా వస్తాయని వారు నమ్ముతారు. దీని అసలు చరిత్ర ఏంటో చూద్దాం. దాదాపు 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుడికి అప్పట్లో 600 ఏళ్ల నాటి మహిళల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపే ఆనవాళ్లు కూడా అక్కడ ఉన్నాయి. 12, 13వ శతాబ్దాల్లో జపనీస్ సమాజంలో విడాకులు తీసుకునే హక్కు కేవలం మగవారికి మాత్రమే ఉండేదట. దీంతో 1285లో ఒక బౌద్ధ భిక్షువు అయినటువంటి కాకుషాన్ షిదోని తన భర్త జ్ఞాపకార్థం ఒక ఆలయాన్ని నిర్మించింది. ఆ గుడి విడాకులు తీసుకునే మహిళలకు మరియు విడాకుల కోసం పోరాడే మహిళలకు ఆశ్రయంగా మారిందట. 1873లో జపాన్ ప్రభుత్వం మొదటిసారిగా మహిళలకు విడాకులు తీసుకునే హక్కును ఇచ్చిందట. ఆ తర్వాత ఈ ఆలయం విడాకుల ఆలయంగా మారిందట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు వర్తి అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.